సింగరేణి సంస్థ మనుగడ బీఆర్ఎస్తోనే సాధ్యమన్నారు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, సింగరేణి కార్మికులు ప్రచారంలో పాల్గొన్నారు. సింగరేణి అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని కొప్పుల ఈశ్వర్ తెలిపారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను గెలిపిస్తే సింగరేణి సమస్యలపై పోరాడతామన్నారు. ఎన్నికల సందర్భంగా ఈరోజు SRP1, SRP3 కార్మిక సోదరులందరూ కూడా కలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ పెద్దలు దివాకర్ రావు గారు, అదేవిధంగా మా కార్మిక నాయకులందరూ కూడా నాతో పాటు ఉండి కార్మికులందరినీ కూడా కల్పించడం జరిగింది. కార్మిక సోదరులతో కలిసినప్పుడు వాళ్ళ యొక్క హావభావాలు చూసినట్టయితే తప్పకుండా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి చాలా విషయాల పట్ల స్పందించి పరిష్కారం చేసినటువంటి నాయకుడు. మరి ముఖ్యంగా కారుణ్య నియామకాలు ఎప్పుడో రద్దు చేసినటువంటి దాన్ని మళ్ళీ తిరిగి తీసుకువచ్చి 15,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. నేను ఒక మాజీ కార్మికునిగా 26 సంవత్సరాలు సింగరేణి సంస్థలో పనిచేసినటువంటి వ్యక్తిగా, కార్మిక నాయకునిగా, కార్మిక ఉద్యమాలలో ఉన్నటువంటి వానిగా, తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి వానిగా, అనేక సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నవాడిగా ఎప్పటికీ మీ అందు దృష్టి సాధించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం తప్పకుండా కృషి చేస్తానని తెలియజేసి, ఈ ఎన్నికలలో మా కార్మిక సోదరులందరూ కూడా తప్పకుండా కారు గుర్తు పైన ఓటు వేసి మీ మాజీ కార్మికునైనటువంటి కొప్పుల ఈశ్వర్ని గెలిపించవలసిందిగా కార్మిక సోదరులందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సింగరేణి కార్మికుల విషయంలో 3 మాసాలు జైలు జీవితం అనుభవించిన మన కొప్పుల ఈశ్వర్ గారు. ఈనాడు పోటీ చేసిన అభ్యర్థులలో కార్మికుల విషయంలో పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి కొప్పుల ఈశ్వర్ గారు. వారికి గౌరవ కేసీఆర్ గారు ఎంపీ టికెట్, పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇచ్చిన సందర్భంలో ఒక మాజీ కార్మికుడిగా మీకోసం పనిచేసిన వ్యక్తి కొప్పుల ఈశ్వర్ గారిని గెలిపించడానికి మీ దగ్గర అవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మీ అందరికీ బాగా తెలుసు, గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి గారు కారుణ్య నియామకం వల్ల 70% 14,000 ఉద్యోగాలు వచ్చినాయంటే ఒకసారి అర్థం చేసుకోండి. దానికి ఘనత మన గౌరవ కేసీఆర్ గారు. అదే కాకుండా ఎన్నో వసతులు ఆనాడు కల్పించారంటే అవన్నీ నేను డీటెయిల్ చెప్పే అవసరం మీకు అంతా తెలుసు. అన్ని విధాల మేలు జరిగిందంటే ఆనాడు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ఉన్న సందర్భంలో. ఈ సందర్భంలో మీ అందరికీ